సమ్మర్స్ వచ్చేసాయి. టేస్టీ మ్యాంగోస్ అండ్ ఎర్లీ మార్నింగ్ కూల్ బ్రీజెస్ తో పాటు కొన్ని స్పెసిఫిక్ స్కిన్ డిసీజెస్ అండ్ కండిషన్స్ చాలా కామన్ గా ఈ సమ్మర్స్ లో చూస్తూ ఉంటాం. సో వాటి గురించి ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, నేను మీ డర్మటాలజిస్ట్ డాక్టర్ దీప్తి ప్రసాద్ ఫ్రమ్ దీప్తి హాస్పిటల్, కరీంనగర్, తెలంగాణ. ఈ ఎండాకాలంలో ఎండలో ఉండే అధికమైన యూవీ రేడియేషన్, అధికమైన వేడి, దానివల్ల వచ్చే అధికమైన స్వెట్టింగ్ అండ్ అధికమైన హ్యూమిడిటీ, ఈ ఫ్యాక్టర్స్ వల్ల చర్మ సంబంధిత వ్యాధులు చూస్తూ ఉంటాం. సో మనం ఈ చర్మ సంబంధిత వ్యాధుల్ని 2 భాగాలుగా డివైడ్ చేసుకుని డిస్కస్ చేద్దాం. మొదటిది వచ్చేసి ఫేషియల్ స్కిన్ కండిషన్, అంటే ముఖం పైన వచ్చే కండిషన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వచ్చే వీడియోలో జనరల్ బాడీ పైన వచ్చే ఇన్ఫెక్షన్స్ అండ్ స్పెసిఫిక్ కండిషన్స్ గురించి ఇన్ డీటెయిల్ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ముఖం పైన ఎలాంటి సమస్యలు మనం ఎదుర్కొంటాం సమ్మర్స్ లో. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎక్సెసివ్ స్వెట్టింగ్. చెమట ఎక్కువ రావడం వల్ల, జిడ్డు కూడా ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల పోర్స్ క్లాగ్ అవుతూ ఉంటాయి. అంటే మన ముఖం పైన ఉన్న ఆ చిన్న చిన్న పోర్స్, ఓపెన్ పోర్స్ ఏదైతే అంటామో అవి బ్లాక్ అయిపోయి చిన్న చిన్న యాక్ని ఇరప్షన్, అంటే పింపుల్స్ రావడం కూడా ఎక్కువ అవుతుంది ఎండాకాలంలో. సో కాంబినేషన్ స్కిన్ అండ్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళల్లో సమ్మర్స్ డెఫినెట్లీ ఒక ఇష్యూగా తయారవుతుందండి. సో ఇదే కాకుండా వేడిదనం పెరగడం వల్ల అండ్ యూవీ రేడియేషన్ సన్ లో ఎక్కువ ఉండడం వల్ల ముఖం మీద మచ్చలు లైక్ మెలాస్మా, బ్రౌన్ స్పాట్స్, ఫ్రెకిల్స్, ఇలాంటి నల్ల మచ్చలు కూడా అధికంగా సమ్మర్స్ లో చూస్తూ ఉంటాం. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, సమ్మర్స్ లో డీహైడ్రేషన్ వల్ల డ్రై స్కిన్ కూడా ఒక ఇష్యూగా తయారవుతుంది. సో ఈ అన్ని ఇష్యూస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఇస్ మన జనరల్ హెల్త్ ని మనం ప్రాపర్ గా పెట్టుకోవాలి. సో దానికోసం సమ్మర్స్ లో ఎక్సెసివ్ స్వెట్ వల్ల వాటర్ లాస్ ఉంటుంది కాబట్టి హైడ్రేషన్, అంటే ఎక్కువ వాటర్ తీసుకోవడం, ఫ్లూయిడ్స్, అంటే మన డైట్ లో కూడా ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ లైక్ వాటర్ మిలన్, క్యూకుంబర్, బటర్ మిల్క్, ఇవి జనరల్ గా తీసుకునే వాటర్ తో పాటు ఈ కన్సంప్షన్ పెంచడం వల్ల బాడీ డీహైడ్రేషన్ లోకి వెళ్లకుండా ఉంటుంది. సో బాడీ డీహైడ్రేషన్ లోకి వెళ్ళినప్పుడు మన స్కిన్ కూడా వాటర్ కంటెంట్ సరిగ్గా ఉండి స్కిన్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. సో ఫస్ట్ ఈజ్ మెయింటైన్ యువర్ జనరల్ హెల్త్. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మీరు ఎండకి ఎక్స్పోజ్ అవ్వడమే తగ్గించుకోవాలి. అంటే చాలా అత్యవసరమైన పరిస్థితుల్లో మాత్రమే మధ్యాహ్నం ఎండకి ఎక్స్పోజ్ అవ్వడము, ఏదైనా పని ఉంటే మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ ఫినిష్ చేసుకోవడము, సో ఎటు వెళ్లకుండా జాగ్రత్తగా ఇంట్లోనే ఉండడము. సో ఇవన్నీ చేయడం వల్ల మనకు డైరెక్ట్ సన్ ఎక్స్పోజర్ కూడా తక్కువ అవుతుంది. సో ఒకవేళ బయటకు వెళ్లాల్సి వచ్చింది అన్నప్పుడు లూజ్ కాటన్ క్లోత్స్ ఆర్ లైట్ క్లోత్స్ వేసుకుంటూ, ఎక్కువ అంబ్రెల్లాస్ ఆర్ హ్యాట్స్, గాగల్స్ యూస్ చేస్తూ, డైరెక్ట్ యూవీ రేడియేషన్ మన కళ్ళల్లో, స్కిన్ పైన పడకుండా అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ సన్ స్క్రీన్స్ వాడుతూ, ఫిజికల్ గా కూడా అంబ్రెల్లాస్ ఇలాంటి థింగ్స్ యూస్ చేయడం వల్ల సన్ డైరెక్ట్ ఎఫెక్ట్ మన బాడీ మీద, మన స్కిన్ మీద ఉండకుండా ఉంటుంది. సో ఈ జనరల్ మెషర్స్ తో పాటు కొన్ని స్పెసిఫిక్ టిప్స్ కూడా ఫాలో అవ్వాలి స్కిన్ హెల్త్ కోసం. అందులో ఫస్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ టేకింగ్ బాత్ రెగ్యులర్లీ. అంటే స్నానం మనము ఖచ్చితంగా 2 పూటలు చేయాలండి. సో ఈ ఎక్సెసివ్ స్వెట్టింగ్ వల్ల స్కిన్ మీద, ఫేషియల్ స్కిన్, బాడీ స్కిన్ మీద జిడ్డుతనము, ఎక్కువ చెమటతో ఒక విధమైన డర్ట్ ని అక్యుములేట్ చేసేసి ఆ చర్మం డర్టీగా తయారవుతుంది. సో దీన్ని మనం ప్రాపర్ గా క్లెన్స్ చేసుకోవాలి. సో దాన్ని 2 భాగాలుగా చూస్తే గనక, ఫస్ట్ బాడీ క్లెన్జింగ్, అంటే మంచి సోప్ అండ్ ల్యూక్వామ్ వాటర్ లేదా నార్మల్ ట్యాప్ వాటర్ తోటి స్నానం చేసినప్పుడు స్కిన్ పైన అక్యుములేట్ అయిన జిడ్డు అంతా క్లీన్ అవ్వడం వల్ల ఇన్ఫెక్షన్స్ కానీ అట్లాంటి ఇష్యూస్ రాకుండా ఉంటాయి. అండ్ కమింగ్ టు ఫేషియల్ క్లెన్జింగ్, అంటే స్పెసిఫిక్ మన స్కిన్ కి అనుగుణంగా. సో మనం చూసాము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్. యూ కెన్ గెట్ బ్యాక్ టు మై ఓల్డ్ వీడియో అబౌట్ ద స్కిన్ టైప్స్: సెన్సిటివ్ స్కిన్, నార్మల్ స్కిన్, ఆయిలీ స్కిన్ అండ్ కాంబినేషన్ స్కిన్. సో యాజ్ ఐ టోల్డ్ యూ, నార్మల్ స్కిన్ అండ్ సెన్సిటివ్ స్కిన్ కొంతవరకు సమ్మర్స్ లో ఎఫెక్ట్ అవ్వదండి, బట్ ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. సో మన స్కిన్ కి అనుగుణంగా ప్రాపర్ క్లెన్జర్, స్పెసిఫిక్ గా చెప్పాలంటే BHA, అంటే సాలిసిలిక్ యాసిడ్ బేసిక్ క్లెన్జర్స్ ఫేస్ కి వాడడం వల్ల అది జిడ్డుని ఒక విధమైన వాక్యూమ్ క్లీనింగ్ లాగా క్లీన్ చేసేసి ఈ ఆయిలీనెస్ అండ్ ఎక్సెసివ్ స్వెట్ అండ్ సీబమ్ ప్రొడక్షన్ వల్ల వచ్చే ఇష్యూస్ ని రాకుండా ఉంచుతుంది. సో బాడీ క్లెన్జింగ్ అండ్ ఫేషియల్ క్లెన్జింగ్ ని ప్రాపర్ గా పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ స్కిన్ కేర్, యూజింగ్ ఎ మాయిశ్చరైజర్. సో మనం అనుకుంటాము నా స్కిన్ చాలా ఆయిలీ, నాకు ఎక్సెసివ్ మాయిశ్చరైజర్ అవసరం లేదు అని ఒక మిత్ చాలా మంది మైండ్ లో ఉంటుందండి. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్, మన స్కిన్ ఏ టైప్ అయినా కూడా దాని స్పెసిఫిక్ మాయిశ్చరైజర్, అంటే ఇప్పుడు సమ్మర్స్ లో మనకు లైట్ వాటర్ బేస్డ్, జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ యూస్ చేయాలి. ఒకవేళ మనం మాయిశ్చరైజర్ అప్లై చేయకపోతే జనరల్ గా స్కిన్ డ్రై అయ్యే ప్రాసెస్ లో మన బాడీ అనుకుంటుంది
మాయిశ్చరైజేషన్ తగ్గిందేమో అని చెప్పి ఇంకా ఆయిల్ ప్రొడక్షన్ పెంచుతుంది. సో ఈ డిఫెన్సివ్ మెకానిజం ని మనం అరికట్టాలంటే డెఫినెట్లీ మీ స్కిన్ స్పెసిఫిక్ మాయిశ్చరైజర్స్ యూజ్ చేయాలి. దాంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఐ కీప్ స్ట్రెస్సింగ్ ఇన్ ఎవ్రీ వీడియో, యూజింగ్ అ సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ హ్యాస్ టు బి యూజ్డ్ ఇన్ అ రైట్ అమౌంట్, రైట్ టైమ్లీ అండ్ మీ స్కిన్ టైప్ కి అనుగుణంగా మీకు కరెక్ట్ గా సూట్ అయ్యే సన్ స్క్రీన్ ని రిపీటెడ్ గా 2 to 3 hours లో అప్లై చేస్తూ, అవుట్డోర్స్ వెళ్తున్నారంటే కంపల్సరీగా రీఅప్లై చేస్తూ కంపల్సరీ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో వీటన్నిటితో పాటు ఫిజికల్ గా డైరెక్ట్ ఫేషియల్ స్కిన్ అండ్ బాడీ స్కిన్ ఎండ పడకుండా కూడా క్లోదింగ్ అండ్ హ్యాట్స్, అంబ్రెల్లాస్ కూడా యూజ్ చేయొచ్చండి. సో ఈ జనరల్ టిప్స్ ద్వారా సమ్మర్ లో వచ్చే ఆ ఎక్సెసివ్ వేడి అండ్ యూవి రేడియేషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ని డెఫినెట్లీ ఎంతో కొంత అరికట్టొచ్చు. సో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కామన్ స్కిన్ ఇష్యూస్ ఇన్ సమ్మర్ ఆన్ ఫేస్ తోటి ఈ వీడియో ముగిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. సమ్మర్ లో వచ్చే ఇన్ఫెక్షన్స్ అండ్ రకరకాల చర్మానికి సంబంధించిన వ్యాధులు ఏముండొచ్చు, దానికి మనం ఎలా తెలుసుకోవాలి, వాటిని ఎలా పసిగట్టాలి అండ్ ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అని దాని గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై.